జై శ్రీరామ్. ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక విషయం చెప్దామనుకుంటున్నాను. రామకోటి. రామకోటి ప్రతి హిందువు రాయాల్సింది. మనము రోజు దైవస్మరణ ప్రతి నిమిషము చేయాలంటే చేయలేకపోతుంటాం. ఏవో ఒక పనుల హడావిడిలో పడుతుంటాము. మన మనసు అటువైపు ఇటువైపు పోతూ ఉంటుంది. మీరు ఎంతో కొంత టయాన్ని రామకోటి రాయడానికి ఉపయోగిస్తే మీ జీవితం చాలా మారిపోతుంది. ప్రతి హిందువు రాయాలి. మనం పూజ చేస్తాము, కొంతమంది చెయ్యరు. సరే, అలా ఎలా ఉన్నా సరే స్మరణ చేయాలంటే రోజులో కొంత టైం కొన్ని లైన్స్ రాసినా కూడా అప్పుడు మనం స్మరణ చేస్తూ ఉంటాం కదా, రాయగలుగుతాం మనము. అలా ఇది చిన్నవాళ్ళు రాయాలి, పెద్దవాళ్ళు రాయాలి, ముసలి వాళ్ళు రాయాలి, అలాంటి నియమాలు ఏమీ లేవండి. అప్పట్లో పెద్దవాళ్ళకి తీరిక లేక కొంత ఏజ్ వచ్చినాక బాధ్యతల నుంచి విముక్తి పొంది అప్పుడు రాయగలుగుతారు. అంతే తప్పితే దాన్ని ముసలి వాళ్ళు రాయాలన్న ఇదేమీ లేదు. ఎవరైనా రాయొచ్చు. మీ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే నేర్పించండి. అలా ఇప్పటి నుంచి బిగించేసి రాస్తూ ఉంటే వాళ్ళు ఇంకా అది అలవాటుగా చేసుకొని రాస్తూ ఉంటారు, నియమంగా పెట్టుకొని. అలా రాయటం వాళ్ళకు ముందు ముందు చాలా తొందరగా అలవాటు పడిపోతారు. మీరు కూడా రోజు 2 లైన్లు 3 లైన్లు ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. టీవీ, మొబైల్ ఎన్నో చూస్తుంటారు. కొంతసేపు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 2-3 లైన్లు రాయగలరు. మాకు దాని మీద కాన్సన్ట్రేషన్ రావట్లేదు, మేము మనసులో లగ్నం చేయట్లేదు అనుకుంటే ఏ లగ్నం చేయలేకపోయినా పెన్ను తీసుకుంటే రాస్తాం కదా, రాయండి చాలు, అంతే. అది మిమ్మల్ని ఈరోజు కాకపోయినా 10 రోజులకి, ఇంకో 15 రోజులకి, 20 రోజులకి, నెల రోజులు ఏదో ఒక రోజు మారుస్తుంది. 2 లైన్లు ఒక్క పదం రాయండి, మినిమం ఫస్ట్ స్టార్ట్ చేయండి ఒక్క పదంతో. జై శ్రీరామ్. ఇది మీకు మంచి చేస్తుంది, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మీకు ఎన్నో మార్పులను తెస్తుంది. మీ మనసు కూడా చాలా చేంజ్ అవుతుంది. కానీ మంచిది కదా, మీకు తీరిక దొరికినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని